భయపడకండి, అది పారిపోయింది. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం అమ్మగారు. పద్యానికి పద. వస్తాం అమ్మగారు. అరే ఏమిటా నవ్వు? ఆవిడ్ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవత అనిపించింది. అవును, దేవతలా ఉంది కదూ? ఏమో, ఎవరికి తెలుసు? ఎవరికో తెలిసేదేమిటి, నాకు తెలుసు. అచ్చం అలాగే ఉంది. సరే బాబు, అలాగే ఉంది. ఆవిడేదో ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఆవిడే అందంగా నవ్వుతుంది, తీయగా మాట్లాడుతుంది. ఆవిడ జడ బారుగా తాచుపాములా ఉంటుంది. ఆవిడ కళ్ళు నక్షత్రాలా మెరుస్తాయి. నడిస్తే ఎలా ఉంటుంది? పిల్లగాలికి కదిలే మల్లి తీగలా ఉంటుంది. ఆవిడ మీద పాట రాయింది, నిద్రే పట్టేటట్లేదే. ఆవిడ మీద నేను పాట రాయటం? ఆవిడే పాటకి పల్లవిలా ఉంటుంది. అతను పాటలు కూడా రాస్తాడా? పాటలు రాయటం అడిగి వచ్చమ్మ గారు. నోటికొచ్చిన పదాలు పాడతాడు, మనసులో ఉన్న మాటలు చెప్తాడు. ఏదో అడిదంతా ఊసిపోనేవారు అమ్మగారు. అంత ఈజీగా తీసిపారేకు. అతని పాట వింటుంటే ఏదో తన్మయత్వం కలిగింది. అతను మామూలు మనిషి కాదు, మంచి కవి, పెద్ద ఫిలాసఫర్. ఏటో నమ్మగారు, మా గోపయ్యకి పిల్లలుగో నేర్పిన పెద్ద అయినా ఇట్టాగే అనేవాడు. ఆడు పిల్లలుగో చేత్తో పట్టుకుని ఊపుతూ ఉంటే వాడు ఒళ్ళు వాడే మర్చిపోతాడు అమ్మగారు. అమ్మగారు, టవర్లంటి వరకు మా గోపయ్య పాట నచ్చిందంటే ఆడు ఎక్కడ పుట్టాల్సినోడు. ఇప్పుడు మాత్రం ఏం తాత, అతని పాట మా పట్నం వాళ్ళు వింటే మంత్రముగ్ధులైపోతారు. ఈ కొండలు కోనలు వదిలేసి అతను మా పట్నం వస్తే అతని పాటతో లక్షలాది మంది ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తాడు. గోపయ్య, మాట్లాడు, ఏదైనా మాట్లాడు గోపయ్య. ఎదురు చూచే దేవత ఎదురుగా నిలబడితే మాటలు ఎలా వస్తాయి అమ్మగారు? గోపయ్య, నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. మీరు అనుకున్నారు, నేను వచ్చేసాను. జానకి రాలేదే? పొద్దున్న లేస్తే దానికి ఎన్ని పనులు అమ్మగారు.
నిన్నంతా నేను మనసు ఎక్కడో పెట్టుకుని పనులు పాడు చేస్తున్నానని కోపంతో పొలం వెళ్ళింది. ఏ నీ మనసుకి ఏమైంది? ఏ అంత రహస్యమా? రాత్రంతా మీ మీద పాట కట్టాలనుకుని తెగ యాతన పడిపోయాను అమ్మగారు. నా మీద పాట రాస్తావా? రాత నాకేం తెలుసు అమ్మగారు. గొంతెత్తితే పాట, మనసిప్పితే మాట. కానీ మీ విషయంలో దీని తస్సదియ కుదరలేదు అమ్మగారు. ఎందుకని? నా పాట కంటే మీరే అందంగా ఉంటారు కనుక. గోపయ్య, అమ్మగారు నేనేమైనా తప్పు మాట అన్నానా? మనసులో పెట్టుకోకండి. లేదు గోపయ్య, నాకు తెలియకుండానే నువ్వు చెప్పే ప్రతి సత్యం నా మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నిన్ను నీ జ్ఞాపకాలను నా మనసులో పెట్టుకోకపోవడం సాధ్యం కాదేమో. దానికి కారణం నాకు తెలుసు అమ్మగారు. ఏమిటి? ఏముంది, 2 ప్రాణాలు ఈ జన్మలో కలుసుకున్నాయనుకోండి, ఊసులు పంచుకుంటాయి, ఊహలు పెంచుకుంటాయి. అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆ 2 ప్రాణాలు అలా కలుసుకోవాల్సిందే అని మా గురువు గారు చెప్పారు. నిజం గోపయ్య, మన ఇద్దరి మధ్య ఈ తీయటి ఆకర్షణ ఈ జన్మది కాదనుకుంటాను. ఏమిటి దేవుడే తాత, పాలు నువ్వు పితుకుతున్నావా? అమ్మాయి గారితో నువ్వు మాట్లాడుతున్నావుగా, అందుకని నేను తీసానులే, కాఫీకి టైం అయిపోతాందని. కాఫీకి వేళయింది, పదండి అమ్మగారు. చూడు గోపయ్య, నా పేరు అమ్మగారు కాదు, రాధ. ఇక మీదట అలాగే పిలవాలి, తెలిసిందా? అలాగే అమ్మగారు. మళ్ళీ అమ్మగారు. అరే, ఆ గాయం ఏంటి? షిదా, నేను ఎలుగుబట్టి పంచాయత కొట్టింది అమ్మగారు. మరి మందు వేయలేదు? కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి మందేమిటి అమ్మగారు, మన్నే మందు. ఇంత మందు చల్లాను. మై గాడ్, పట్టు చల్లితే సెప్టిక్ కాదు? టెప్టిక్ టెప్టిక్ అంటే నా తలకాయ. మందు వేస్తాను పద. పదమంటు. కూర్చో గోపయ్య. ఏ మంటగా ఉందా? చల్లగా ఉంది. చాలండి అమ్మగారు. టిఫిన్ తెచ్చాను అమ్మగారు. అక్కడ పెట్టు. వస్తానమ్మగారు. టిఫిన్ తీసుకో గోపయ్య. అన్నయ్య, ఏంటన్నయ్య పొద్దెక్కిపోయింది, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు? దొడ్లో గొర్రెలేమో నన్ను ఏడిపిస్తున్నాయి. వస్తానమ్మగారు. అదేంటి గోపయ్య, టిఫిన్ తీసుకుని వెళ్ళు. జానకి, నువ్వు కూడా రా. వద్దమ్మ గారు, అవి తిండా నాకు రాదు. అమ్మగారు చెప్తే కాదనకూడదు. కూర్చో.